హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలిసింది పుదీనా రైస్ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వేళలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అందులో బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలండి. వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఆనియన్ ముక్కలను, అలానే 1 కప్పు వరకు బంగాళదుంపలను, ఇంకో కప్పు వరకు క్యారెట్ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపును, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని మెత్తగా మగ్గనివ్వాలి. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5, 6 జీడిపప్పులను కూడా వేసుకోవాలి అందులో. ఇంతలో పక్కన ఒక మిక్సీ గిన్నెలో 1 కప్పు వరకు పుదీనా ఆకును, 1 కప్పు వరకు కొత్తిమీరను, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేలోపు మనం పక్కన ఎసరు కోసం వేడి నీళ్ళను మరగపెట్టుకుందాం. అందులో 1 కప్పు వరకు కర్డ్‌ను కూడా వేసి ముక్కలు లేకుండా మంచిగా దాన్ని కూడా మగ్గనివ్వాలి. అలానే 2 గ్లాసుల వరకు రైస్‌ని ముందుగా తీసుకొని కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ ముందుగా వేడి చేసిన వాటర్‌ను కూడా 2 కప్పులు రైస్‌కి గాను 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలండి. వేసుకొని రైస్ మొత్తాన్ని అందులో వేసుకొని ఫ్రోజన్ గ్రీన్ పీస్‌ని చివరగా వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, నాకు సాల్ట్ అడ్జస్ట్ కాక సాల్ట్‌ని మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు కూడా ఏమైనా సరిపోకపోతే ఆ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది కదా! మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది హెల్త్‌కి అండ్ చాలా మంచిదండి. పుదీనా మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నాకు ఆ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు, నేను వెళ్ళి లాగించేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.